స్వామివారికి కంకణ ధారణ జరుగుతుంది. అందరూ కూడా చూసి తరించండి. ఆ కంకణాన్ని మీ అందరికీ కూడా చూపిస్తారు. చూసి తరించండి. అయ్యా స్వామి అక్కడి నుంచి చూపించండి అందరికీ. అలాగే ఇప్పుడు ప్రధాన యాజమాన్యానికి కూడా కంకణ ధారణ జరుగుతుంది. అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. స్వామివారికి ద్వితీయ యజ్ఞోపవీత ధారణ చేస్తున్నారు. అందరూ కూడా చూసి ధరించండి. ఓం యజ్ఞోపవీత పరమ పవిత్ర గోత్రనామోచ్చారణం పఠేత్. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. అనంతవేద శాఖాద్యాగినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పంచారుజేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ నాభాగజరమణోనత్రే అజ మహారాజ వరమణ పౌత్రాయ దశరథ మహారాజన పుత్రాయ సాక్షాత్ శ్రీ రామచంద్ర స్వామినే కన్యార్థినే వరాయ వృణీత్వం. అందరూ కూడా నమస్కరించి చెప్పండి. వృణీత్వం వృణీమహే అహోదాస్యామి అహోదాస్యామి అహోదాస్యామః అహోదాస్యామః. భూమండపం గత్వా బ్రువతే చతుర్వేద శాఖాధ్యాయిని ఏమో సకల వేద పారంగదాయిని ఏవం సాక్షాత్ సీతాదేవి నామ్ని
కలిసి చెప్పండి. వృణీత్వం వృణీమహే అహోదాస్యామి అహోదాస్యామః సీతామాతాకి అహోదాస్యామి ఇది ప్రతివచనం. అహోదాస్యామః. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. అందరూ కూడా ఏకాదశి వ్రతాన్ని పాటించారా ఏంటి? గట్టిగా చెప్పట్లేదు. నిన్న ఏకాదశి, ఇవాళ ద్వాదశి అని అంటే నిన్నటి నుంచి ఏం తినకుండా ఉంటే మరి ఇలానే వస్తుందేమో బహుశా. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఇప్పటి వరకు కూడా కళ్యాణం ప్రారంభించాం, కానీ కళ్యాణం ప్రారంభం కాలేదు. మరి ఇంతసేపు ఏం చేశారయ్యా అయ్యగారు అంటే పూర్వాంగభూతంగా చేసేటువంటి కార్యక్రమాలు. ఇంతసేపు ఏం చేశారు మరి? ఇంతసేపు 40-50 నిమిషాలైంది కళ్యాణం మొదలయ్యి అని అంటే కళ్యాణం ప్రారంభించడానికి యోగ్యత తెచ్చుకున్నాం. అర్థమైందండి? కళ్యాణము చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం స్నానం చేయాలి పొద్దున్నే, అవునా? మరి అందరూ స్నానం చేశారా నెత్తిమించి? మరి ఒక 3 నిమిషాల్లో రాముల వారి ప్రతిష్ఠ జరగబోతుంది. అర్థమైందండి? అయోధ్యలో మరి ఒక 3 నిమిషాల్లో ప్రతిష్ఠ జరగబోతుంది. కావున ఆ ప్రతిష్ఠా సమయానికి అదే మంత్రాలతోటి భగవంతుడికి మంగళహారతితో మనం కూడా స్వాగతిద్దాం. మన దగ్గర కూడా ఉండాలి, ప్రతి దేవాలయంలో ఉండాలి అని చెప్పేసి రాముల వారిని ప్రార్థన చేద్దాం 12:25 నిమిషాలకి. అలాగే మనం ఇప్పుడు అందరం కూడా స్నానం చేసి వచ్చాం కదా, చెడు మాట్లాడినా లేదా చెప్పులు వేసుకున్నా లేదా తొక్కకూడని ఏదన్నా తొక్కినా మరలా స్నానం చేయాలి. మరి ఇక్కడికి వచ్చి అందరూ స్నానం చేశారా? చేయలేదు. మరి ఆ స్నానమే మంత్రపూరితమైనటువంటి స్నానము, శుద్ధికరక పుణ్యాహవాచన స్నానము. అంటే స్నానాలు 6 రకాలు ఉంటాయి. దాంట్లో మొట్టమొదటి స్నానము ఇక్కడ మంత్రపూరితంగా మన పైన నీళ్లు చల్లుకున్నాం కదా, అది ప్రప్రధానమైనటువంటి స్నానము. చివరి స్నానం మనం చేసే స్నానం, బాటాగార స్నానం. మలినమైనటువంటి ఈ దేహాన్ని మనం శుద్ధి చేసుకుంటాము, కానీ మనస్సు శుద్ధి చేయలేము. మంత్రపూరితంగా ఏదైతే మనము శుద్ధి అవుతామో అదే మనస్సు శుద్ధి అవుతుంది. కావున అలాంటి శుద్ధి మంత్ర పుణ్యాహ వాచల జలాన్ని మనం ప్రోక్షణ చేసుకున్నాము. తర్వాత ఇక్కడ కార్యక్రమం ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, అసలు కళ్యాణం ఎందుకు జరుపుకోవాలి, అసలు ఈ రోజే ఎందుకు జరుపుకోవాలి అనేటువంటి అవన్నీ కూడా విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆ సుముహూర్తం వేళ అవుతున్నది. కావున అందరం కూడా గట్టిగా కరతాళ ధ్వనులతోటి ఆ యొక్క స్వామివారి యొక్క ఆత్మ ఈ వైకుంఠం నుంచి భగవంతుడు ఈ భూమిపైకి మరలా వస్తున్నట్టుగా భావన చేసి ఆ స్వామివారిని ఎలా స్వాగతిస్తారో చూద్దాం. నేను ఇంత గట్టిగా మంత్రాలు చెప్తున్నాను, మీరు భగవన్నామ స్మరణ ఎంత గట్టిగా చేస్తారో ఇప్పుడు చూద్దాం.